87వ వార్డులో ఘనంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం జగన్. 87వ వార్డులో ఘనంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధి వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండ జగన్నాథం జగన్ పాల్గొని ముందుగా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం వడ్లపూడిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రొట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విమర్శించిన నోళ్లన్నీ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసే విధంగా తనని తాను మలుచుకున్న యువ నాయకుడు యువతకు అసలైన రోల్ మోడల్గా తయారయ్యారని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేస్తున్న లోకేష్ బాబు గారు ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ బొట్టా ప్రకాష్, రాజన్ రాజు, ప్రగడ దానయ్య, పావాడ వెంకటరమణమూర్తి, ద్రోణాద్రి అప్పలనాయుడు, కనితి ఈశ్వర్రావు, ఆనంద్ కుమార్, పి పెంటయ్య, కడుపుట్ల శ్రీను, వై భాస్కర్రావు, బొడ్డా సన్యాసి, భాగ్యలక్ష్మి, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, దాలయ్య, సుందర్ సునీల్, కనక సత్యం, పోతల కృష్ణ, ఆదినారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే జన్మదినం జరుపుతున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి 87వ వార్డు ప్రాంతంలో ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కనితి దీనిలో ప్రధానంలో ఉన్నాం. ఎందుకంటే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు మరి ఏదైతే బర్త్డే అనేది స్కూలు ప్రయాణాలు చేయకూడదు, పేదలకు కేకులు కట్టేయని ఒక ఆదేశాలతో మరి మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలు చూసాం. కోతులను కొట్టేసి బ్లడ్ ఏమో రఫా అని రాయించి అనేకమైన దురాచారాలు పాల్గొనడం జరిగింది. కానీ ఒక చదువుకున్న వాళ్ళకి చదువుకున్న తేడా అనేది దీనిలో ఉదాహరణ. అలాంటి మరి ఐటీ శాఖ మంత్రి వర్యులు ఆదేశం మేరకు ఈవేళ రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మరి ఆయన దావోస్ లాంటి దేశాలు వెళ్ళి ఈ పెట్టుబడి అనేకమైన పెట్టుబడులు తేడానికి ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు తేడానికి ఒక దృఢనిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి గతంలో కూడా మీ అందరికీ ఒక విషయం తెలియాలి ఈ మీడియా ద్వారా. గతంలో మరి మన స్థానిక నాయకులు మా సోదరుడు అమర్నాథ్ కూడా ఐటీ శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. ఆ రోజు కోడిగుడ్ల మంత్రి గారు ఏమనంటే ఇప్పుడు కూడా అంటాడు, నేను దావోస్ వెళ్ళని చెప్పి సగం చూపించండి అంటే చూపిస్తే నేను ఎప్పుడు అన్నానని చెప్పి మళ్ళీ ఆయన అబద్ధం పంట. ఈవేళ ఒక చదువుకున్న వ్యక్తి, ఒక సంస్కారం ఉన్న వ్యక్తి తండ్రి పేరు కూడా నిలబెట్టుకోలేని స్థాయికి దిగజారిపోతుంది మా తమ్ముడు సోదరుడు. ఇలాంటి అబద్ధాలు ఆడడం వల్లే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఓడిపోయిన వ్యక్తి ఉన్నట్టు అమర్నాథ్. దానికి కారకం అయితే ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం, లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం వల్ల జనాలు ఎప్పుడు కూడా గతంలో ఆ ఊర్లో పెద్ద చెప్తే ఓట్లు వేసేవాళ్ళు. అదేం లేదు, ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయింది, అందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. ఎవరు డెవలప్ చేస్తున్నాడు, ఎవరు తొక్కేస్తున్నాడు, ఎవరు నాశనం చేస్తుంది అనేది జనాలందరూ కూడా అవగాహనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడుకైనా సరే మా సోదరుడు బుద్ధి తెచ్చుకొని ఉన్నదన్నట్టు మాట్లాడి మళ్ళీ ఇంకోసారి సరే అవకాశం వచ్చేలా అందిపుచ్చుకోగలగాలి. అంతేగాని నోరుంది కదా అని, మైక్ ఉంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడితే మరొకసారి నువ్వు ఎక్కడ నిల్చున్నా సరే మరి ఆ డిపాజిట్లు కూడా మళ్ళీ రావని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ మీడియా ద్వారా మీకు ప్రత్యేక విషయం ఏంటంటే ఈవేళ మరి ఆయన వయసుని మించి చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా అనేక పెట్టుబడులు తేవాలంటే ఒక చంద్రబాబు నాయుడే. ఈవేళ అనేకమైన కుల పార్టీలు వచ్చిన ఇది వచ్చిన సరే ఆయన ఎందుకంటే మేము తీసుకుంటాం. ఆయన వస్తేనే అభివృద్ధి, ఆయన వస్తేనే సంక్షేమం. రెండు అభివృద్ధి సంక్షేమం బేరేజ్ మన వార్డు తీసుకున్న ఉదాహరణకి మన వార్డులో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం, వేలాది కోట్ల రూపాయలు సంక్షేమం కూడా చేయడం జరుగుతుంది. అంటే అది దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. అది నారా లోకేష్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు అవనివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు దృఢనీతి ఇవాళ అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి మరొక మారు ఏదైతే నారా లోకేష్ గారు మరి ఇంకా ఉన్నతమైన రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ఎలాంటి పుట్టినరోజులను జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి, మన ప్రీతమ్మ వార్డు కార్పొరేటరు, మనందరికీ భవిష్యత్ నాయకుడైనటువంటి బొండా జగన్ గారి సారథ్యంలో ఈవేళ మన రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం చేయగలిగినటువంటి ఉన్నత విద్యావంతుడైనటువంటి నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ హాస్పిటల్లో అనేక మందికి
పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పార్టీ కార్యకర్తలకి, ఈ వార్డు ప్రతినిధులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క పురోభివృద్ధిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగినటువంటి ఉన్నత విద్యావంతులు నారా లోకేష్ గారు. ఆయన్ని ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఒకప్పుడు ఆయనకి తెలుగు భాష రాని కారణంగా కొంత అపఖ్యాతిని ఆపాదించారు. కానీ కుక్క కాటుకు చెప్పదబ్బన్న చందంగా వేళ లోకేష్ గారు తన భాషని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రం నలుమూలల తన పాదయాత్ర చేసి ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి యువ నాయకుడు, తండ్రిని పుణికిపుచ్చుకుని పరిపాలన దక్షత పొందినటువంటి నాయకుడు ఇవాళ లోకేష్ గారు మనకి రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు కావాలని, మరిన్ని వసంతాలు ఈ జన్మదిన వేడుకలు వారు చేసుకోవాలని, మనందరినీ వారిని ఆ సారథ్యంలో ముందు వరుసలో పార్టీని, ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని నాకు అవకాశం ఇచ్చినటువంటి మన వార్డు ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వార్డు ముఖ్య అతిథి బొండా జగన్ గారికి, అలాగే మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు మన తాత వారసత్వాన్ని, తండ్రి యొక్క దార్శనికతను పూనిపుచ్చుకున్న మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకల భాగంగా మనందరం ఇక్కడికి విచ్చేసాము. అందరూ తెలుగుదేశం పని అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకా తెలుగుదేశం లేదు, ఇక్కడితో అయిపోయింది, తన కొడుకు ఒక శుద్ధ పప్పు, ఎందుకు పనికిరానోడు అని ఒక దాన్ని సమాజంలోనే తీసుకొచ్చారు, దుష్ప్రచారం చేశారు. వాళ్ళందరికీ డీటైన సమాధానం చెప్తూ తన ఆహార్యాన్ని, తన బాడీని, తన లాంగ్వేజ్ ని అన్నింటినీ మార్చుకొని నేనున్నాను, తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామని చెప్పి దిశ దేశానికి చూపించిన వ్యక్తి ఎవరెవరు ఉన్నారు అంటే అది నారా లోకేష్. మీరు మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొన్న కూడా మేము ప్రోగ్రాంకి వెళ్ళాం, అక్కడ అందరూ చెప్తుంటే లోకేష్ యొక్క ప్రతిభ చెప్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చేవి. ఏంటి ఇంత డెడికేషన్, ఇంత ఇదా నాకు అనిపించి మనం కూడా ఇలాగే కష్టపడాలి, ఇతంగా కష్టపడాలి. తండ్రి ఒక పక్క, కొడుకు ఒక పక్క, ఎప్పుడు నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ మన అక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారితో మేము కూడా నడవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన యువ నాయకులు నందమూరి లోకేష్ గారి, నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన రాష్ట్ర కార్యదర్శి, అలాగే ఎలమంచి నియోజకవర్గ పరిశీలకులు, మన వార్డు కార్పొరేటర్ గారు బొండా జగన్నాథం గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి లోకేష్ గారు మన రాష్ట్రం గురించి, యువత గురించి కూడా ముందుగా ఆయన ఎంతో ఆలోచనతోటి, ముందు చూపుతోటి ప్రయాణం చేస్తున్నారు. మరి ఈరోజు గూగుల్ డేటా కూడా మన విశాఖపట్నం రావడం కారకులైనటువంటి ముఖ్య వ్యక్తి మన లోకేష్ గారు. ఈవేళ దావోస్ కూడా మొన్న నైటే మళ్ళీ విజయవాడ రావడం జరిగింది. మరి దావోస్లో కూడా ఎన్నో కంపెనీలతో మాట్లాడి మనకి పరిశ్రమలు రావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలన్న ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళ దగ్గర నేర్చుకోవాలన్న ఆలోచనతో ఆయన కూడా ఈయనకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈయన ఎందుకు పనికిరాడు, ఈయన ముద్దపప్పు అలాగని చెప్పి ఎన్నో ప్రచారం చేసి ఎంతో బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఈరోజు ఆ ముద్దపప్పు అన్న వ్యక్తే ఇవాళ నిప్పు అయిపోయి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ముందు చూపుతూ ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికీ ఎప్పుడైతే పప్పు అన్న వ్యక్తులందరికీ కూడా ఈవేళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన పాదయాత్ర చేసి ప్రజల్ని అందరినో చైతన్యం చేసి, ఎవరైతే ఆఫీసర్లు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎంతమంది ఏ విధంగా అయితే ఆ గవర్నమెంట్లో చేసినటువంటి కూడా రెడ్ బుక్ పెట్టి, ఆ రెడ్ బుక్లో వాళ్ళందరూ పేర్లు ఉంచి వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన బుద్ధి చెప్తామని చెప్పి వాళ్ళ లోకేష్ గారు చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఉన్నాడు పార్టీలో. ఈరోజు మేము కూడా ఉండడం ఎంతో గర్వపడుతున్నా. అంచేత ఆయన ఆశయాలను మన అందరం కూడా ముందే తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.